బాలరాజు క్యాకే రా వెళ్దాం. అరే రారా ఇడు త్వరగా రారా. ఇక కొడవలు తీసుకొచ్చా. ఎప్పుడు తెచ్చారా? ముందుకు వెళ్దాం రా. పొద్దున ఫోన్ చేస్తే వచ్చేది. ఎండ బాగానే ఉందిరా బాబు, ఎండ చచ్చిపోతున్నాం. పదా ముంజులకి వెళ్దాం. ఇంట్లో ఇళ్లలో ముంజులు అడుగుతున్నారు. బాగానే ఉంటాయి ఇప్పుడు, బాగానే ఉంటాయి ముంజులు వస్తాయి. ఇక వెళ్దాం వెళ్దామా? సరే మధ్యాహ్నం పొద్దున్న 7 అయ్యా వెళ్దాం అయ్యా, ఇప్పుడు ఏం కాదు. మేమిద్దరం అయితే వెళ్తున్నాము. ఇంకా వెళ్ళేదారులు అయితే మాకు తమ్ముడు అయితే కనిపించేశాడు. ఇంకా సరేలే అని చెప్పేసి బండి తోరాలని నేనైతే ఇచ్చేసాను. నేనైతే వెనకాల వీడియో అయితే తీస్తున్నాను. మేమైతే తాడి చెట్ల దగ్గరికి అయితే వచ్చేసాము. ఒక్కడ కూడా కనపడట్లేదు. కానీ వీటిని వాడతావారా నువ్వు? బాలరాజుగా, అరే బాలరాజు హాయ్ చెప్పురా. ఆడిని చెప్పమని ఎందుకండి. ఈరోజు మేము ముంజులకి వెళ్తున్నాం. మేము ముగ్గురం కలిసి. ఆ ముంజులు కూడా ఏడా కనపడట్లే. కానీ కొడలు కానీ తెగిద్దాం పేక్కే. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా ఈరోజు అయితే నేను మా ఫ్రెండ్ అయితే ముంచెట్ల దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడు ముంజికాయలు అయితే కోసేసుకున్నారండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల కొద్దిగా నెక్స్ట్ వీడియో చేయడానికి కూడా నాకు బాగుంటుంది కదా. ఓకే, ఇప్పుడు మనం ముంచెట్లకి అయితే వెళ్ళిపోదాం పదండి. ఉన్నాయి, బాగానే ఉన్నాయి. అది ఇది ముదిరిపోయినాయేమోరా. చాలా సేపు ఎదిగితే గానీ ఒక చెట్టు అయితే దొరికింది మాకు. ఇంకా చూడండి అదే చెట్టు. ఇప్పుడు ఆ చెట్టు దగ్గరికి ఎప్పుడు పెరిగే కొంత ఏరు కిందకి వచ్చింది. ఇది చూసా మధ్యలోంచి పెరిగింది అది. చూడు, భూమిలో నుంచి వస్తే దీని పక్కగా ఆనుకుంటది. దీనికి చుట్టుకుని రాదిగా. చెట్టుకు చుట్టుకుని వచ్చింది చూడు, కొమ్మ మధ్యలో ఆ ఊడిపోయిన కొమ్మల్లో. ఈ పెద్ద కాయలేరా కదా. భూమిలో ముందు నేర్చుంటే దీని పక్కగా వచ్చేది ఏరు చెట్టు. కొమ్మల్లో చుట్టుకొని చూడు, చుట్టుకుని వెళ్ళింది అది. అక్కడ పడింది, అక్కడ పడి చుట్టుకుని అక్కడి నుంచి అటు వెళ్ళింది. చూసా, ఏరు వచ్చింది ఆ నుంచి. అక్కడే ఉంది చెట్టు, కింద లేదు మళ్ళీ. మంచిదిగా. మా బాలరాజు గారు ఇప్పుడు చెట్టు ఎక్కుతున్నాడు. ఈడు చెట్లు పొట్లు అన్ని ఎక్కుతాడు. ఏదే తీ. మా తమ్ముడైతే ఏదో చూశాడంట. ఇంక సర్లే అని చెప్పేసి నన్నైతే రమ్మన్నాడు. ఇక్కడికి వస్తే ఏదో బుట్టకలా కనిపించింది. ఎందుకులే అని చెప్పేసి మేమైతే వదిలేద్దాం అనుకుంటే వద్దని తీద్దాం ఒకసారి అన్నాడు. ఇంక సరేలే తీరా బాబు అంటే చెయ్యి అందుకుని అయితే తీస్తున్నాడు. దాంట్లో ఏమన్నా చూసేద్దాం రండి. నువ్వు చెయ్యి కూపుతున్నారు మరి. రాగు ఏం కాలే, ఏం ఇవ్వాడ వచ్చినాడన్న. లేవు పడేసే నిన్ను పట్టు. ఏంటది? మా బాలరాజు గడు అయితే అన్ని కొట్టాడు. ఇప్పుడు అవి అయితే ఏరుతాకి వెళ్దాం పదండి. ఇంక నేనైతే కొడవలు తీసుకునేది కింద దిగేసాను రంగంలోకి. అన్ని ఏరి ఒక సాట అయితే వేసేద్దాం. ఇప్పుడు నేను మా ఫ్రెండ్ బాలరాజు గడు కలిసి అయితే ఏరుతున్నాము. ఇంకా మా ఫ్రెండ్ గారు అయితే గిడ్డు కొత్తగా వచ్చాడంట. ఇంకా సరేలే అని చెప్పేసి ఒక ముంజికాయ అయితే తీసుకుని కొట్టుకున్నాడు. ఇంకొంచెం చూడండి, మేము కోసిన ముంజికాయలు అయితే ఇక చూడండి చాలా వచ్చినాయి. ఇంకా మా ఓడైతే ఇక రంగంలోకి అయితే దిగేశాడు. ఇంకో చూడండి, కత్తి పెట్టి అయితే ఎట్టబోతున్నాడు. పిచ్చి కోసేస్తున్నాడు. ఇప్పుడు వాడైతే తింటాడు. టేస్ట్ ఎలా ఉందో చెప్తాడు, చూడండి మీరే. అరే బాలరాజు తింటారా ఒకసారి, ఎలా ఉందో చెప్పు. సరే ఎక్కిరించుకుంటా తింటారా, ఎలా ఉందో కోదిలా తింటున్నావు. మోటార్ సౌండ్ వస్తుంది. బాగుందా టేస్ట్ బాగుందా? తిను, బాగా తిను.
మా ఫ్రెండ్ గారు తినటంతో నాకైతే నోరు ఊరిపోయింది. ఇంక సరేలే అని చెప్పేసి నేను కూడా ఒక కత్తి తీసుకుని కోసాను. నేనైతే ఇలాగా పిచ్చి పిచ్చిగా తింటున్నాను. నాకైతే టేస్ట్ అయితే భలే ఉంది. ఇంకా అలా ఏళ్ళతో గుచ్చుకుని జురుతున్నాను నేనైతే. మా వాడైతే తిడుతున్నాడు. సూపర్ అంటే సూపర్ అనిపించింది నాకైతే. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి, భలే ఉంది నాకైతే. అరే ఒకసారి ఇటు చూపి, మీకు జూమ్ చేసి మరీ చూపిస్తా చూడండి. ఇంకో ఇలా ఏళ్ళతో తింటుంటే భలే అంటే భలే ఉంది నాకైతే. ఇలా నేను ఎప్పుడు తినలేదు, ఇదే ఫస్ట్ టైం తింటాం. టేస్ట్ అయితే భలే ఉంది. మీరు ఎప్పుడైనా తింటే అలా కామెంట్ చేయండి. ఎవరో లైక్ చేయకపోతే లైక్ చేయండి మన ఛానల్. ఇలా ముంచెట్లు ఎక్కే ఫ్రెండ్ అయితే ఉంటే ముంచెట్లకి అయితే వెళ్ళిపోయి ముంజలు అయితే కోసుకోండి. ఎందుకంటే ఎండాకాలం ముంజలు తింటే చాలా మంచిది. మేమైతే అంత ముందలు అయితే వచ్చేవాళ్ళం కానీ ఇప్పుడైతే రావట్లేదు. ఇంకా మా ఫ్రెండ్ గారు అయితే ఊరి నుంచి వచ్చేసాడు. ఇంకా అందుకని అని చెప్పేసి నేను మా ఫ్రెండ్ తీసుకొచ్చేసాను ముంజలు కోసుకుందాం అని చెప్పేసి. ఇళ్ళల్లో ఉండమాకండి, ఎందుకు ఉన్నాం వేస్ట్. తిరగండి, ఇలా ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు ఎంజాయ్ చేయకుండా ముసలితనంలో ఎంజాయ్ చేస్తారా? చేయండి, ఎంజాయ్ చేయండి. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే ముగ్గురం అయితే వచ్చాం మేము. ఇంకా వాడైతే ఇక మోటార్ దగ్గర ఉన్నాడు. నేను చూపిస్తా చూడండి వాడిని అయితే. వాటర్ తాగుతుంది కదా, వాడే చెట్లు ఎక్కేది. నేనైతే ఎక్కను, నాకైతే చెట్లు ఎక్కడం రాదు. ఓన్లీ కోసుకు తినటం వరకే నా పని. అదిగోండి, ఆ మోటార్ తీసుకుని వాటర్ తాగి చిన్నగా తినేసి వస్తున్నాడు. చేతిలో ముందు కూడా ఉంది చూడండి. మీకు ఫుల్ వీడియో మొత్తం చూపిస్తాను. చాలా బాగుంటది, ఒకసారి ట్రై చేయండి చూస్తానికి. చాలా ఫన్నీగా కూడా ఉంటది ఇక వీడియో. మేమైతే ఇక్కడైతే తినేసాము అన్ని. మా ఫ్రెండ్స్ మేమందరం కలిసి తినేసాం కదా. ఇప్పుడైతే మా ఫ్రెండ్ ఇంకో కుర్రోడు అయితే వచ్చేసాడు కాల్ చేసి. ఇంకా సరేలే అని చెప్పేసి మేము ముగ్గురం అయితే మళ్ళీ వేరే చెట్టుకి అయితే మాకైతే 3 చెట్లు అయితే కనిపించినాయి. పెద్ద ముంజలు ఫుల్ ఎండ. మా ఓడైతే వెనకాల కత్తి దోసుకున్నాడు. ఇప్పుడైతే చూడండి ఎలా ఎక్కుతాడు. కప్ప పాకినట్టు పాకుతాడు మా ఓడైతే. గవ్వలేదు. అయ్యా ఫస్ట్ లేతకుందా లేదు చూసుకుంటాడు వాడు. చూసుకుని మనకు అప్పుడు గెల కింద పడేస్తాడు. లవర్తో మాట్లాడుకుంటున్నాడు ఫోన్ చేసినప్పుడు. నువ్వు నాకు తెలుసులే, చిన్నగా సోది వేసేసి ఎవరితో లవర్తో మాట్లాడుతున్నావు. గుంట చూడు, ఎవరితో లవర్తో మాట్లాడితే ఒక గుంట తవ్వుతారు. ఎవడైనా గుంట తవ్వుతారా? మరి లవర్లు మరి మోటార్ గురించి మాట్లాడు. మోటార్ ఎప్పుడైద్దన్నా? సరే అసలు వాళ్ళు ఏం చెప్పలేదు, ఎంత అయిద్దని అడిగావు అంతేగా. ఈ 2 గెలలు అయితే నాకు అప్పు చెప్పారు. నేనైతే మోసుకి వెళ్తున్నాను. చాలా బరువు ఉంది, తప్పదు తినాలంటే మరి కష్టపడాలిగా. వీటిని అయితే పోల్చుకుని శుభ్రంగా తింటాను. మీకు వీడియో అయితే పెడతాను చూడండి, స్కిప్ చేయొద్దు ఎవరు. వీడియో అయితే సూపర్ వచ్చింది. మేమైతే ఇంటికి తీసుకెళ్దాం అనుకున్నాం కదా. ఇంకెందుకులే అని చెప్పేసి ఇక్కడే ఒక గెల అయితే తీసుకున్నాము. ఇంకా తీసుకుని కొడుతున్నాను నేనైతే. ఒక గెల అయితే ఇంటికి తీసుకెళ్దామని ఆపాము. ఈ అమ్మాయి ఎండకు చచ్చిపోయేటట్టున్నావు కదా. కనపడేయనా ముంజులు? కనపడుతున్నాయి అయ్యానా ముంజులు? ఇయే చావట్లే కదా. చూడపోయావా వెళ్ళి? బాలరాజు గారు చేయదేంపుదా? బాలరాజు గడి మీద ఎందుకు వెళ్ళిద్దిరా? దూరం పోతుంది తిను. బాగుందా? ఈ బాలరాజు గారు అయితే ఇంకా తీస్తానే ఉన్నాడు. ఇంకా ఒక కాయ. ఇప్పుడు ఈ కాయలు మొత్తం తినేయాలి ఇప్పుడు. ఇంకా మేమైతే ఇంటికైతే వచ్చేసాము. ఫస్ట్ గా అయితే బాలరాజుల ఇంటికి అయితే వచ్చాము. ఇంకా అక్కడ వాళ్ళ పిల్లలు చూడండి ఎలా ఆడుకుంటున్నారో ఆ గెలలతో. ఇప్పుడు ఆ కాయల్ని
తింటేజు ఆ కూతురు అప్పుడే కింద ఫ్రెండ్స్ నువ్వు బాగుందా సిగ్గుపడుతున్నాయి నువ్వు కూడా అరే నువ్వు కూడా బాగుంది అను ఎట్టగట్టాను తిను బాగుందా